శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు మనము శ్రీ శ్రీధర స్వాముల వారు రచించిన శ్రీ వేదాంత సూర్య పరిపూర్ణ బోధ గ్రంథము నుండి మనము ఈరోజు 98 రోజులతో 12 ప్రకరణములు పూర్తి చేసుకున్నాం. ఆ 12 ప్రకరణములు సత్శిష్యుడు సద్గురువునకు 12 ప్రశ్నలు అడిగారు. ఇందులో ఒకటి, నేననగా నెవరు, భ్రమణంలో జన్మమృత్యు చక్రములు ఎవరి పెట్టినారు, ఎందుకు మొదలైనది. ఇక మూడవది, ఈశ్వర స్వరూపము ఎవరు. 4 మాయా లక్షణము ఎటువంటిది. 5 అనంతమైన పిండాండ సహితముగా సంపూర్ణ బ్రహ్మాండము ఎవరు నిర్మాణము చేశారు. 6 అనాది వస్తువు నిర్గుణముగా ఇక్కడ ఎలా స్ఫురణ అయినది. 7 ఈ మాయావికారములు సంపూర్ణముగా చివరికి ఎలా హస్తమించుతాయి. 8 మరియు ముముక్షువు సాధకులు ప్రాప్తించిన దాని శిక్షణములు సంపూర్ణముగా చెప్పగలరు. 9 పంచభూతాల తత్వ సహితముగా సత్యముగా లేక మిథ్యాగా ఉంటాదా. 10 జీవుడు శివుడు వీరు ఎవరు, ఈ ఇద్దరు ఎక్కడి నుండి ఉద్భవించినారు. 11 ఒకటి ముక్తముగా ఒకటి బాధాపూర్ణముగా ఏ నిమిత్తముగా అయినది. 12 మరియు ప్రణవము ఏమి, ప్రణవము యొక్క ఏమి వివరణములు, ఇది నిరూపించి సంపూర్ణముగా ఈ 12 ప్రశ్నలు కృపచేసి చెప్పగలరు అని ఈ 12 ప్రశ్నలు నమ్రతగా సద్గురువునకు అడిగిన తరువాత సత్శిష్యుడు వారి చరణములు పట్టుకోగానే లోపల బయటకు ఎలా ఎత్తుకు ఎదిగినారో దాని వర్ణము శ్రీధరుల వారు మొత్తము 7 ఓవీలలో రూపకముల మూల గుంపుగా చేశాడు. ఈ 12 ప్రశ్నలకు జవాబు సద్గురువుల వారి నోటుగుండా స్పష్టముగా చేయడానికి ఈ గ్రంథం యొక్క 12 ప్రకరణములు విస్తారణం చేశారు. అంటూ మనకు ఈ 12 ప్రశ్నలకు 12 ప్రకరణములుగా నిన్నటితో మనము పూర్తి చేసుకున్నాము. ఇక 12 ప్రకరణములు పూర్తి అయిన తర్వాత ఆ శ్రీధరుల వారు శివరామ దీక్షితులకు అద్వైత బోధ 12 ప్రకరణములు నిరసన చేస్తూ పరిపూర్ణ బోధను తెలియజేస్తున్నారు. శ్రీ పూర్ణ ప్రకాశ గురవే నమః. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతమఖం వందే సుఖజ్ఞానైక నిర్మలం. శ్రీధర స్వామి శివరామ దీక్షితుల వారికి చేసిన పరిపూర్ణ బోధ. ఈ ఒక్క శరీరము లేకుంటే జ్ఞానము లేదు, కర్మాలు లేవు. జ్ఞానానకు కర్మానకు శరీరమే మూలము. శరీరమునకు మూలము ఏమీ లేదు అంటూ గురువుగారు తెలియజేశారు. స్వామి, శరీరానికి మూలము ఏమీ లేదంటిరి. మూలము లేని శరీరమైతే ఏ మూలంగా నాయే. వారి గ్రహించ నేర్పగల బుద్ధిమంతుడవైతే చెబుతా వినరా అంటూ తెలియజేస్తున్నారు.
పృథ్వీవ్యాపతేజో వాయురాకాశాధులాయను అనగా ప్రకృతి పురుష స్వరూపము రెండు విధములై విశ్వరూపముగా ఆయను. స్వామి, 5 భూతములు ప్రథమము ఎట్లాయను? వారి శిష్యుడా, చెబుతా విను. చూచినప్పుడే ప్రథమము, నడిచినప్పుడే ప్రథమం, కదిలినప్పుడే ప్రథమం, కన్నప్పుడే ప్రథమం, మొదలు కార్యము తలపెట్టక మునుపు ప్రథమము లేనే లేదు. హేతువు లేక మునుపు భూతములు లేవు. భూత సంసారమే హేతువు, హేతుర్భూతమే జగత్తు. ఇటువంటి జగత్తులకు అనాది సిద్ధాంతమే ప్రకృతి. ప్రకృతి తనకు తానే మూలం గనుక తనకు తానైన స్వయం నేతృత్వానకు మూలం లేదు అంటూ తెలియజేశారు. స్వామి, ఇక్కడ మూలం లేదని చెప్పుచుంటిది. పెద్దలు కొందరు పరాత్పర స్వరూపము చేత కల్పితమైనది అంటారు. సత్యమా అసత్యమా అంటూ దీక్షితులు వారు అడిగారు. అప్పుడు శ్రీధరులు వారు, వారి శిష్యుడా, అడుగుడయందు యోగ్యుడవే కాని కరతాళమలకంగా విను చెబుతా. వివర్తుడనై ఎక్కడ తట్టక భయపడక పరిశీలన చేత సంశయం అరుచుకుంటూ, పృథ్వీయే కదా, పృథ్వీ ఎందు పుట్టిన రేణు సస్యాదులు పృథ్వీ హేతుర్భూతమే కదా, కనుక పృథివ్యాం హేతుర్భూతో భవతి అంటూ మనకు శృతి తెలుపుతున్నది. ఇంకా ఉదకమే కదా, ఉదకముతో పుట్టిన నాచు మత్స్యజల చరాదులు మొదలు చేసి ఉదక హేతుర్భూతమే కదా, హపోహేతుర్భూతో వర్ధతే అంటూ మనకు శృతి తెలియజేయుచున్నది. అగ్నియే కదా, అగ్నిలో పుట్టిన పంచలోకాది పచనం మొదలు చేసి అగ్ని హేతుర్భూతమే కదా, పావుకో జాయతే హేతుర్భూతో వర్ధతే అంటూ మనకు శృతి తెలియజేయుచున్నది. వాయువే కదా, వాయువులో పుట్టిన వస్తువు మేఘాదిశుడు మొదలు చేసి వాయు హేతుర్భూతమే కదా, పవన హేతుర్భూతో వర్తతే అంటూ మనకు శృతి తెలియజేయుచున్నది. ఆకాశమే కదా, ఆకాశం ముందు పుట్టిన వస్తు నక్షత్ర నానావిధ స్వరూప గర్జనలు మొదలు చేసి ఆకాశ హేతుర్భూతమే కదా, ఆకాశ హేతుర్భూతో వర్తతే ఇతి అంటూ మనకు శృతి తెలియచేయుచున్నది. ఇట్లు పంచభూతాల వల్ల కల్పితమవుచుండగా పరాత్పర వస్తు అఖేక్షితమైన పరిపూర్ణం నిరాలంభం అప్రమేయానకు జగత్తు చేసే ప్రమేయము దానికి ఉన్నదని చెప్పేటివాడు చెవిటివాడై వినేటివానికి వివరం ఉండవద్దా? ఆయా దృష్టాంతరము చెబుతా విను. మేడి వృక్షము తన యందు కాయలను కాయించి కాయలందు పురుగుల కల్పించి తనకు తానే ఉన్నట్లు ప్రకృతి స్వగత భేదం అలాగే ఉంటాది. ఎవరు చేసినారు అంటుంది. కోతి కొమ్మ తప్పదు. ఇటువంటి కోతి గుణాలు కలిసినటువంటి శరీరము జగత్తు ఎవరో చేసినారు అని తానే అంటుంది. పరతత్వ సంధానం తెలవక సంధానము తెలియని తత్వ విచారాలు కొనసాగవు. అలాగే అంటారు, సూత్రం తెగనివ్వరు. సాలే కీటక దృష్టాంతరం. అటువంటి వారే దండివారని అనిపించుకుంటారు. స్వామి, ఈ జగత్తును ఏది సృజన చేస్తుందో దాన్ని వివరించి తెలిసేటట్టు సెలవీయవలెను. వారి శిష్యుడా, తాటి మీద పాటవలే కాక విజ్ఞానస్తుడవై వింటివా కడతేరుతావు. జగత్తుకు మూలం ప్రకృతి, ప్రకృతి మూలం కాగా ప్రాణం, ప్రాణం మూలం కాగా మనస్సు, మనోబుద్ధి చిత్త అహంకారము భవాంతఃకరణ దేహేంద్రియాలు,
ఒకదానినొకటి సూత్రం బలవంతము చేత సుఖం వచ్చినప్పుడు సంతోషించుకుంటూ, దుఃఖం వచ్చినప్పుడు వేదన పడుకుంటూ ఉంటుంది. కనుక ప్రకృతి స్వధర్మం తీయటి దినుసు, సుఖం అది విరుద్ధమైతే దుఃఖం. అనాదియే సిద్ధాంతం, ఆ సిద్ధాంతమే ప్రకృతి, ప్రకృతి బద్ధత్వమే జగత్తు. కల్పన చేసేందుకు కారణం ఏమి, ఎవరు చూచేటి కొరకు? తర్వాయి భాగం రేపు విచారించుకుందాము. జై గురుదేవా.